So hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే దిస్ ఇస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ MVCR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. ఈ రోజు మనం ఆల్రెడీ 2 days అంటే మొత్తం 4 పేపర్స్ అనేది మనం ఆల్రెడీ చూసాం. దాన్ని బట్టి మనం ఫ్యూచర్ పేపర్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఈరోజు మనం జస్ట్ ప్రొడక్షన్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడే మన ఛానల్కి వచ్చినట్టయితే మేక్ షూర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా రివాల్డ్ కాకుండా నెక్స్ట్ 3 days ఎవరైతే ఎగ్జామ్ రాయిపోతున్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుద్ది. అండ్ ఫస్ట్ మనం సబ్జెక్ట్ వైజ్ గా చూద్దాం. ఏంటి అంటే మ్యాథమెటిక్స్ కి వస్తే మనకి పేపర్ ప్రకారం చూస్తే మనకి మోడరేట్ టు టఫ్ అనేది అయితే చెప్తూ వచ్చారు గత 4 సెషన్స్ లో. అండ్ లాంగ్ క్వశ్చన్స్ అనేవి అయితే ఎక్కువ ఇచ్చారని చెప్పారు. అండ్ ఫిజిక్స్ కి వస్తే మనకి ఫిజిక్స్ ఖచ్చితంగా టఫ్నెస్ ఎక్కువ ఉందైతే చెప్పారు. అండ్ ఓవరాల్ గా థియరీ కంటే సమ్స్ పరంగా ఎక్కువ ఉన్నాయనేది చెప్పారు. థియరీ పరంగా చూసుకున్నా సమ్స్ ఎక్కువ ఉన్నాయనేది చెప్పారు. అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ అనేది మోడరేట్ టు ఈజీ అని చెప్పారు. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ ఆర్గానిక్ కంటే ఇనార్గానిక్ ఎక్కువ ఉందనేది చెప్పారు. ఇప్పుడు మనం పేపర్ బట్టి చూసుకుంటే మనకి గత 4 సెషన్స్ లో లాంగ్ ఎక్కువ వచ్చి అండ్ అలాగే మోడరేట్ టు టఫ్నెస్ ఎక్కువ రావడం వల్ల మనం తర్వాత సెషన్స్ కూడా సేమ్ అదే విధంగా లాంగ్ అండ్ మోడరేట్ టు టఫ్ ఆర్ మోడరేట్ టు ఈజీ పేపర్ అనేది చూడొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ మనం కానీ చూసుకుంటే మనకి మొత్తం అన్ని సెషన్స్ కూడా లాంగ్ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆల్జీబ్రా అవ్వచ్చు, విత్ రెస్పెక్ట్ టు వెక్టార్స్ అవ్వచ్చు, మనకైతే లాంగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ 2 సెషన్స్ లో అండ్ సిమిలర్ గా ఫాలోడ్ అప్ ద నెక్స్ట్ సెషన్స్ కూడా అలాగే జరిగింది. సిమిలర్ గా మనం ఇప్పుడు చూసుకున్నాం మనకి ఆల్జీబ్రా అండ్ అలాగే ఇక్కడ మాత్రం ప్రాబబిలిటీ అనేది అయితే మనకి లాంగ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ as టఫ్నెస్ అనేది కూడా ఈక్వల్ గా ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అలాగే మోడరేట్ టఫ్నెస్ అనేది అయితే ఎక్కువ అవుద్ది. అండ్ అలాగే ఆల్జీబ్రా అండ్ ప్రాబబిలిటీ ఆర్ ఆల్జీబ్రా అండ్ వెక్టార్స్ యొక్క టఫ్నెస్ అనేది పెంచడం అనేది జరగచ్చు అనేది నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ ఫిజిక్స్ అనేది ఎవ్రీ ఇయర్ 2023 చూడొచ్చు, 2024 చూడొచ్చు అండ్ ప్రెసెంట్ 2025 కూడా చూడొచ్చు. మనకైతే టఫ్నెస్ అనేది సిమిలర్ గా పెరుగుతూనే పోతూ ఉన్నది మనకైతే. అండ్ దీంట్లో 2024 లో అవుట్ ఆఫ్ ఆల్ సెషన్స్ లో 2 సెషన్స్ అంటే 2 days మనకైతే మోడరేట్ పేపర్ రావడం అయితే జరిగింది. మిగతాదంతా టఫ్ మనకైతే వచ్చింది. అండ్ 2023 లో కానీ చూసుకుంటే మనకి ఆల్ ద సెషన్స్ మోడరేట్ టు టఫ్ రావడం అయితే జరిగింది. అండ్ 2025 లో లాస్ట్ చూసుకుంటే మనకి ఏవైతే 4 సెషన్స్ అయితే అయ్యాయో దాంట్లో చూసుకుంటే మనకి మోడరేట్ టు టఫ్ అండ్ ఒక పేపర్ మాత్రం టఫ్ రావడం అయితే జరిగింది. కాబట్టి సిమిలర్ ప్యాటర్న్ అనేది అయితే ఫాలో అవుతుంది అనేది నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ సిమిలర్ ప్యాటర్న్ కానీ ఫాలో అయితే మనకి నెక్స్ట్ 4 days కూడా మనకి ఖచ్చితంగా మోడరేట్ టు టఫ్ పేపర్ వస్తూ యాజ్ వెల్ యాజ్ ఏవైతే మనకి సమ్స్ కంటే థియరీ కంటే సమ్స్ ఎక్కువైతే ఉన్నాయి కాబట్టి మనకి ఈసారి ప్రాబబిలిటీ ప్రకారం థియరీ అండ్ సమ్స్ ఈక్వల్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ విషయంలో మాట్లాడదాం. కెమిస్ట్రీ విషయానికి కానీ వస్తే మనకి ఇనార్గానిక్ ఎక్కువ ఉంది. అండ్ మనం చూసుకోవచ్చు ఏంటి అంటే ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ ఫిజికల్ మొత్తం మూడుతోని ఫిజికల్ మనకి కొంచెం తక్కువ ప్రాబబిలిటీ అంటే ఉంటది ప్రతిసారి. లైక్ అరౌండ్ ఒక ఫిజికల్ ఓవరాల్ గా ఫిజికల్ చూసుకుంటే అరౌండ్ అవుట్ ఆఫ్ 100 మనకి ఫిజికల్ 20% వస్తే మనకి ఆర్గానిక్ 50% వచ్చి ఇనార్గానిక్ 30% రావడం, ఆర్ఎల్స్ ఫిజికల్ 20% వస్తే ఆర్గానిక్ 40 అండ్ ఇనార్గానిక్ 40 రావడం అనేది ఇది ప్రతిసారి జరిగే మనకైతే రేషియో. అండ్ ఈ 50% అనేవి నేను ఓన్లీ థియరీ కాదు ఓవరాల్ సమ్స్ అండ్ అలాగే ఓవరాల్ ఎస్టిమేషన్ ప్రకారం గత 23, 24 అండ్ ఈ ఇయర్ పేపర్ ప్రకారం అయితే చెప్తున్నాను. ఏంటి అంటే ఫిజికల్ 20 అయితే వస్తే మనకి ఆర్గానిక్ 50 ఇనార్గానిక్ 30 అయితే వస్తుంది. లేదా ఫిజికల్ 20 వస్తే ఆర్గానిక్ ఇనార్గానిక్ ఈజీగా అయితే మనం 23, 24 లో అయితే చూసాం. కానీ ఇప్పుడు కానీ మనం చూస్తే ఇనార్గానిక్ ఎక్కువ వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఆర్గానిక్ రేషియో సమ్
పేపర్స్ లో ఏదైతే మనకి 21st ఆఫ్టర్నూన్ పేపర్ కానీ 22nd మార్నింగ్ పేపర్ కానీ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ ఈక్వల్ అనేది చెప్పారు. ఆర్గానిక్ యాజ్ వెల్ as ఇనార్గానిక్ ఈక్వల్ అనేది చెప్పారు. కానీ మోస్ట్ ప్రాబబుల్లీ మిగతా పేపర్స్ లో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ పేపర్స్ లో ఇనార్గానిక్ ఒక పర్సంటేజ్ ఎక్కువ ఉందనేది చెప్పారు. కాబట్టి అదే కానీ మనం ఇప్పుడు చూసుకుంటే సిమిలర్ గా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. లైక్ ఇనార్గానిక్ ఎక్సెస్ అయితే రావచ్చు అనేది నేనైతే ప్రాబిలిటీ ప్రకారం ప్రిడిక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ 4 సెషన్స్ లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అసలు ఎలా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయనే ప్రాబిలిటీ అయితే చూద్దాం. సో గైస్ ఇప్పుడు మనం ఎలాగా మన నెక్స్ట్ సెషన్స్ ఒకవేళ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ స్టూడెంట్స్ లో మీలో ఉంటే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అయితే మాకు అడిగితే మనం ఇప్పటి వరకు చూసాం ఏంటి అంటే మనం ప్రొడక్షన్ ఏం చేసామంటే మోడరేట్ టు టఫ్ ఆర్ మోడరేట్ టు ఈజీ మ్యాథమెటిక్స్ అండ్ అలాగే యాజ్ యూజువల్ మోడరేట్ టు టఫ్ ఫిజిక్స్ అండ్ మోడరేట్ టు ఈజీ కెమిస్ట్రీ అనేది మనం ప్రొడక్ట్ చేసాం. ఇది ప్రొడక్షన్ నెంబర్ 1. ప్రొడక్షన్ నెంబర్ 2 కానీ మనం కానీ చూస్తే మనకి మోడరేట్ టు టఫ్ మోడరేట్ టు ఈజీ వచ్చే మ్యాథమెటిక్స్ మనకి ఈజీ టు టఫ్ డైరెక్ట్ గా రావచ్చు ఆర్ జస్ట్ మోడరేట్ అనే పేపర్ అయితే రావచ్చు. అండ్ ఫిజిక్స్ మనం ఇది ప్రొడక్షన్ నెంబర్ 2 చూస్తే మనకి ఫిజిక్స్ మనకి యాజ్ యూజువల్ మోడరేట్ టు టఫ్ రావచ్చు లేదా మోడరేట్ పేపర్ రావచ్చు, మోడరేట్ టు ఈజీ పేపర్ రావచ్చు. ఎందుకు అంటే టఫ్నెస్ అనేది వ్యారీ అవుతూ ఉంటది ప్రతి పేపర్ టు పేపర్ కి అండ్ ఇట్ ఈస్ కంప్యూటర్ జనరేటెడ్ కాబట్టి మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానీ మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబబుల్లీ మన ఫిజిక్స్ ఎవరికి అడిగిన ఫిజిక్స్ 10 to 15 ఆర్ 15 to 20 ఈ రేంజ్ మాత్రమే చెప్తున్నారు. కాబట్టి మనకి 4 సెషన్స్ లో ఒకసారి కూడా మనకి వ్యారీ అవ్వలేదు. ఎక్కడా కూడా మనకి చెప్తున్న ప్రాబిలిటీ ఎక్కడా కూడా మనకి ఈ మార్జిన్ అనేది వ్యారీ అవ్వలేదు. కాబట్టి నెక్స్ట్ పేపర్ కూడా సేమ్ మోడరేట్ టఫ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆర్ మనకి వ్యారీ అవ్వలేదు కాబట్టి వ్యారీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఇక్కడ 15 to 30 ఆర్ఎల్స్ ఒక 25 బిట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే అందరూ చెప్పేది ఈజీగా 25 to 30 బిట్స్ అనేది పెట్టొచ్చు అనేది చెప్పారు. 4 సెషన్స్ లోనే అలాగే చెప్పారు. ఏమి మారే అవకాశం అయితే లేదని చెప్పారు. కాబట్టి ఇక్కడ 25 to 30 కాబట్టి మనం మోడరేట్ ఈజీ అండ్ నెక్స్ట్ పేపర్స్ కూడా ఉంటాయని ప్రిడిక్ట్ చేసాం. ఒకవేళ ఇది మారచ్చు అంటే ఏ విధంగా మారచ్చు అంటే కంప్లీట్ టఫ్ పేపర్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మోడరేట్ టు ఈజీ పేపర్ ఇచ్చి ఇక్కడ మోడరేట్ టు ఈజీ పేపర్ ఇచ్చి ఇక్కడ ఒక టఫ్ పేపర్. ఇది మనం మీరు కానీ చూసుకుంటే మనకి ఏదైతే మన థర్డ్ డే 2024 లో థర్డ్ డే యొక్క ఎగ్జామ్ పేపర్ సెకండ్ షిఫ్ట్ యొక్క పేపర్ కూడా సేమ్ ఇలాగే మనకు అప్పటి వరకు ఉన్న షిఫ్ట్స్ ఇలా ఈ ప్రొడక్షన్ లో ఉండి ఒక్కసారిగా ఈజీ మోడరేట్ టు ఈజీ కెమిస్ట్రీ టఫ్ ఇలా మారిపోయిన సందర్భం అయితే ఉంది. అది కూడా డేట్ దీని కూడా చెప్తున్నాను 2024 థర్డ్ డే సెకండ్ షిఫ్ట్. ఒకసారి మీరు ఆ పేపర్ కూడా ఒకసారి వెరిఫై చేసి చేయండి. ఏంటంటే 2024 థర్డ్ డే సెకండ్ షిఫ్ట్ యొక్క పేపర్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఆ ముందు రోజు వరకు మనకి సేమ్ ఇలాగే మోడరేట్ టు టఫ్ పేపర్ అండ్ లెంతీ మ్యాథ్స్ వచ్చి మోడరేట్ టు టఫ్ ఫిజిక్స్ వచ్చి మోడరేట్ టు ఈజీ కెమిస్ట్రీ వచ్చిన పేపర్ ఒక్కసారిగా మోడరేట్ టు ఈజీ టు మోడరేట్ మ్యాథ్స్ ఈజీ టు మోడరేట్ ఫిజిక్స్ ద టఫెస్ట్ కెమిస్ట్రీగా మారిపోయింది. ఇక్కడ టఫెస్ట్ ఎందుకు అంటాను అంటే మోస్ట్ ప్రాబబుల్లీ టఫ్ పేపర్ ఎప్పుడు అవుతుంది అనేది చాలా మందికి ఉన్న డౌట్. అది టఫ్ పేపర్ ఎప్పుడు కూడా ఆర్గానిక్ కాదు ఇనార్గానిక్ లో టఫ్ అవుతుంది. ఇది మాత్రం మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు అంటే ఆర్గానిక్ మీరు చాలా మంది చూసుకుంటే మనకి ఎన్సీఆర్టీ ఆర్గానిక్ అనేది ఎక్కువ మనకి స్టేట్ ఆర్గానిక్ లో కలవదు. బట్ ఎన్సీఆర్టీ ఇనార్గానిక్ అనేది స్టేట్ ఇనార్గానిక్ లో చాలా కలుస్తుంది. కాబట్టి ఇఫ్ ద పేపర్ సెర్చ్ చేసినాడు పేపర్ టైప్ చేయాలనుకుంటే మనకి కెమిస్ట్రీలో ఇనార్గానిక్ టైప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాదర్ దాన్ ఆర్గానిక్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ లో టఫ్ చేసే విధానం అయితే థియరీ కాదు సమ్స్ గా టఫ్ చేస్తాడు. అండ్ మ్యాథమెటిక్స్ లో టఫ్ చేయాలి అంటే మోస్ట్ వేస్ ఆర్ ఒకటి క్యాలిక్యులస్ పార్ట్, ఇంకోటి వచ్చేసరికి మనకి ఆల్జీబ్రాలో ఉన్న అన్ని పార్ట్స్ కాదు క్వాడ్రాటిక్ విల్ బి ఒక ఎక్సెస్ పార్ట్ అన్నమాట. క్వాడ్రాటిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది అయితే మనకి మోస్ట్ ప్రాబబుల్లీ టఫ్ చేయొచ్చు. అండ్ ఇంకా డిఫరెంట్ థింగ్స్ లైక్ వెక్టార్స్ లో మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ అనే టాపిక్ లో ఎక్కువ టఫ్ చేయొచ్చు, ఎక్కువ టఫ్ చేసే ప్రాబిలిటీ అని ఉన్నాయి. కాబట్టి నేను నెక్స్ట్ ప్రిపరేషన్ ఎవరైతే నెక్స్ట్ 4 days అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి నేను ఎక్కువగా చూసుకోమని రికమెండ్ చేసే చాప్టర్స్ వచ్చేసరికి క్యాలిక్యులస్ పార్ట్
యాజ్ వెల్ యాజ్ వెక్టార్స్ లో ఎక్కువగా మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ ఆల్జీబ్రాలో ఎక్కువ ఆల్జీబ్రా చూసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్, మ్యాట్రిసెస్ ఆర్ ద మోర్ స్కోరింగ్ అండ్ టఫ్నెస్ అయితే ఎక్కువ పెంచడానికి ఛాన్స్ లేని ప్లేస్ అది. అండ్ ఆల్జీబ్రా అనేది అయితే ఎక్కువ చూసుకోండి. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి సమ్స్ పార్ట్ అయితే ఎక్కువ చూసుకోండి. థియరీని సమ్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కన్నా థియరీ ఒక 80% చదివితే ఆబ్వియస్ గా సమ్స్ అనేది మీరు 20% చేస్తారు. చేస్తూ ఎఫిషియన్సీ పెంచి దీనికి 20% మీరు ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే టోటల్ 120% మీరు ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 80% థియరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 40% అనేది మీరు సమ్స్ మీద ఇవ్వాలి. ఓవరాల్ గా మీరు 120% ఎఫిషియన్సీలో వర్క్ చేయాలి ఆన్ ఫిజిక్స్. లేదు మేము ఫిజిక్స్ చాయిస్ అనుకుంటాము అంటే యూ విల్ రైట్ అన్ ఎగ్జామ్ ఫర్ 120. ఎందుకంటే ఇది 80, ఇది వచ్చేసరికి 40. 120కి మీరు ఎగ్జామ్ రాస్తారు. అండ్ 120లో మీకు 10K ప్రొడక్షన్ ఇదే పేపర్స్ కానీ కొనసాగితే, సేమ్ ఇలాగే ఈ యొక్క టఫ్నెస్ అనే పేపర్స్ కొనసాగితే మీకు 10K యొక్క కట్ ఆఫ్ అనేది మీకు చాలా తగ్గి ఏదైతే 80+ ఎఫిషియన్సీ ఉందో, మార్క్స్ రావాలనే ఎఫిషియన్సీ ఉందో అది మీకు తగ్గి 70 to 75% అయితే 75 మార్క్స్ కి అయితే వచ్చేసే అవకాశం అయితే చాలా ఉంది. అండ్ 20K ప్లస్ వచ్చేసరికి మీకు అట్లీస్ట్ ఒక 60 ప్లస్ వస్తే 20K బిలో వచ్చేసే ఎఫిషియన్సీకి అయితే మారిపోద్ది. ఎందుకంటే పేపర్స్ ఆర్ రియల్లీ టఫ్. కంపారిటివ్లీ 23 and 24 పేపర్స్ ఆర్ టఫ్నెస్ పెరిగాయి. అండ్ నేను చాలా మందికి క్వశ్చన్స్ ఏవైతే రిమెంబరెన్స్ చేసుకుని నాకైతే క్వశ్చన్స్ చెప్పినా చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఫిజిక్స్ అనేది మనకి నీట్ 2025 ప్యాటర్న్ లో అయితే ఉంది. నీట్ 2025 క్వశ్చన్ పేపర్ ఫిజిక్స్ అయితే ఎలా ఉందో సేమ్ ఫిజిక్స్ ఇక్కడ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ అయితే ఫాలో అవడం జరిగింది. అది నేను చాలా గమనించిన విషయం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చారు చూస్తే ఇప్పుడు నేను చెప్తున్న మెయిన్ పాయింట్ అనేది అయితే నోట్ చేసుకోండి. ఏంటి అంటే కెమిస్ట్రీలో ఆర్గానిక్ అనేది కాకుండా ఇనార్గానిక్ ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఇనార్గానిక్ స్కోర్స్ యూ మోర్. మీరు ఒక స్కోర్ ప్రొడక్షన్ చూస్తే మ్యాథ్స్ అవుట్ ఆఫ్ 80కి ఒక 35 మార్క్స్ వచ్చి ఫిజిక్స్ ఒక 10 to 15 ఒక 10 మార్క్స్ అయితే పెట్టుకొని కెమిస్ట్రీ ఒక 20 మార్క్స్ కానీ మీకు కానీ రావడం జరిగితే మీరు అవుట్ స్కోర్ ఆఫ్ 65 అయితే వెళ్తారు, విచ్ ఈస్ ఇన్ అ రేంజ్ ఆఫ్ 20K బిలో. ఈ పేపర్స్ కానీ ఉంటే ఈ 65 అనేది విచ్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 20K బిలో, 20K బిలో రేంజ్ లో ఉంది. కాబట్టి మీకు 20K బిలో అంటే టాప్ కాలేజెస్ నేనైతే నెక్స్ట్ వీడియోస్ లో చేయబోతున్నాను. టాప్ 10, టాప్ 15, టాప్ 20 కాలేజెస్ ఇన్ ఏపీ. దాంట్లో అయితే రావడం ఈజీగా జరుగుతుంది ఫర్ లోకల్ స్టూడెంట్స్. అండ్ ఈ యొక్క ర్యాంక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఈ 20 కానీ, ఈ 10 కానీ, ఈ 35 కానీ వితౌట్ చీట్ కోడ్స్ అయితే కావాలి. వితౌట్ చీట్ కోడ్స్ అప్లై చేయకుండా మీకు ఈ 35, 10 and 20 ఈ మార్క్స్ అనే రేంజ్ లో కానీ మీరు వస్తే ఆ చీట్ కోడ్స్ లో ఆ 10, 20 ఆ 10 మార్క్స్ అని యాడ్ అయితే ఇక్కడికి వచ్చి 65 + 10 ఆ 75 ని విచ్ టేక్ యూ టు ద రేంజ్ ఆఫ్ 10K. చాలా మంది అడుగుతున్నారు ఒక్క చీట్ కోడ్స్ తో 10K వస్తుందా అంటే ఒక చీట్ కోడ్స్ తో కాదు, మీ నాలెడ్జ్ ప్లస్ చీట్ కోడ్స్ లో ఖచ్చితంగా విత్ ద రేంజ్ ఆఫ్ 10K ఖచ్చితంగా వస్తుంది, నాది గ్యారంటీ. కాబట్టి ఇది అయితే మనకి నెక్స్ట్ జరగబోయే పేపర్ ప్రొడక్షన్ అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను చేసే వీడియోస్ మీకు అయితే ఫాస్ట్ గా అయితే వస్తాయి. అండ్ చాలా మంది ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీచ్ కూడా బాగానే వస్తుంది, అంటే మీరు కూడా చాలా మంది షేర్ చేస్తున్నారు నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ ఈవినింగ్ అనేది మనం పేపర్ ప్రొడక్షన్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.